వట్టి నాగులపల్లిలో గూండా రాజ్. వట్టి నాగులపల్లిలో నిన్న మనం ఒక స్టోరీ చేసినాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు పొంగులేటి హర్షారెడ్డి వట్టి నాగులపల్లిలోని 20 ఎకరాల పైన కన్నేసి కోర్టు ఆర్డర్ ఉండంగా కూడా ఆ యొక్క భూములకు చుట్టూ ఉన్నటువంటి ప్రహారీ గోడను కూల్చివేసినటువంటి ఘటన మరొకసారి వెలుగులోకి రావడం జరిగింది. సో గతంలో కూడా ఈ భూమిపై కన్నేసినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అర్ధరాత్రి గూండాలు తీసుకొచ్చేసి బుల్డోజర్లతోటి ఆ యొక్క ల్యాండ్ చదును చేసి కబ్జా చేసుకునే ప్రయత్నం చేస్తే అప్పుడు పోలీస్ డిపార్ట్మెంటు పొంగులేటి హర్షారెడ్డి పైన కేసు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఒక రోజుకే ఎవరైతే కేసును పెట్టినటువంటి పోలీస్ అధికారులు ఆయన ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇప్పుడు గత 2 నెలల నుంచి డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా తన కంట్రోల్లో పెట్టుకొని ఇమీడియట్గా పట్టపగలే 15 మంది మాస్కులు వేసుకొని అక్కడికి వెళ్ళి కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తెలియదు అనుకుంటారు ప్రజలకి. 100% తెలుస్తుంది. ఆయన ఆపుతారు, వాళ్ళు ఆపరు. మళ్ళీ తెరపైకి 20 ఎకరాల భూ వివాదం. నిన్న రాఘవ కన్స్ట్రక్షన్, ఇప్పుడు న్యూస్ అండ్ బిల్డర్స్. మంత్రి పొంగులేటి కొడుకు మమ్మల్ని వేధిస్తున్నాడు, డయల్ 100కు 30 సార్లు ఫోన్ చేసినా పోలీసులు రాలేదంటూ పల్లవి షా చెప్తా ఉంది. పేరు మార్చిండు. గతంలో పొంగులేటి హర్షారెడ్డి పేరు బయటకు వచ్చింది కదా, ఇక మళ్ళీ బదనమైతే చెప్పేసి రాఘవ కన్స్ట్రక్షన్ నుంచి న్యూస్ అండ్ బిల్డర్స్కి అది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అందులో కూడా వాళ్ళే ఉంటారు. ఎవరు? పొంగులేటి వాళ్ళే ఉంటారు. తెర వెనుక వాళ్ళు ఉండి తెర ముందు న్యూ జెన్ బిల్డర్స్ ఉంటారు, ఉండి నడిపిస్తూ ఉంటారు. ఇది జరుగుతున్నటువంటి దందా. సో ఒకసారి చూడండి, వట్టి నాగులపల్లి భూ వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనయుడు రాఘవ కన్స్ట్రక్షన్ పై పోలీస్ కేసు నమోదు కావడం, అనంతరం ఇన్స్పెక్టర్ బదిలీ కావడం తెలిసిందే. సరిగ్గా అదే భూ వివాదం ఇప్పుడు మరోసారి రాజుకున్నట్టు కనిపిస్తుంది. కాకపోతే గతంలో రాఘవ కన్స్ట్రక్షన్ తెరపై కనిపించగా ఇప్పుడు న్యూస్ అండ్ బిల్డర్స్ తెరపైకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టి నాగులపల్లిలోని సర్వే నెంబర్ 245లో సతీష్ షాకు చెందినటువంటి 20 ఎకరాల భూమి ఉన్నది. ఈ భూమిని ఆయన తన కుమార్తెలు పల్లవి షా, ప్రియాంక షా, రాధిక షాకి ఇచ్చారు. ఆ భూమిని ఆనుకొని సర్వే నెంబర్ 258, 259లో భూములు ఉన్నాయి. అవి అవినాష్ షా, అక్షయ్ షా పేరిట ఉండగా వీరి భూముల్లోంచే ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం కావడంతో కొంత భూమి కోల్పోయారు. ప్రస్తుతం ఔటర్ను ఆనుకొని ఉన్నటువంటి ఈ 2 సర్వే నెంబర్లో 9 ఎకరాల భూమి ఉన్నది. దీన్ని రాఘవ కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ కింద తీసుకున్నది. యజమానుల సమ్మతితో అగ్రిమెంట్ చేసుకున్నది. ఈ భూమి వెనకాలే ఉన్నటువంటి సతీష్ షాకు చెందినటువంటి 20 ఎకరాలను చూడండి, 20 ఎకరాల భూమిని కూడా డెవలప్మెంట్ అగ్రిమెంట్ కింద తీసుకుంటే భారీ నిర్మాణం చేపట్టవచ్చని ప్రణాళిక రూపొందించింది. అంటే ఈ అవినాష్ షా కింద ఏవైతే 9 ఎకరాలు, దీంతో పాటు ఈ మిగతా పల్లవి షా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన 20 ఎకరాల భూములను కూడా అగ్రిమెంట్ చేసుకుంటే పెద్ద కన్స్ట్రక్షన్ చేయొచ్చు అని చెప్పేసి ఒక ప్లాన్ చేసిండు. చేసిన తర్వాత ఈ మేరకు సతీష్ షాను అడిగితే డెవలప్మెంట్కి ఇచ్చేందుకు నిరాకరించడంతో ఎలాగైనా ఆ భూముల్ని కూడా తీసుకోవాలని కొన్ని నెలలుగా మంత్రి పొంగులేటి ఆయన కుమారుడు ప్రయత్నాలు చేశారు. అవి విఫలం కావడంతో గత డిసెంబర్ మొదటి వారంలో మంత్రి కుమారుడు ఇతరులు అక్కడికి వచ్చి దాదాపు 70 మంది వరకు బౌన్సర్లను పురమాయించారు. 70 మంది బౌన్సర్లను గతంలో పురమాయించేస్తే ఆయన పైన కేసు అయింది. సో వారంతా అక్కడ ఉన్న సెక్యూరిటీని కొట్టి జేసీబీలతో ప్రహారీ గోశాలు కూల్చివేశారు. కిషన్ షా నేరుగా పోలీసులకు ఉన్నతాధికారులకు ఫోన్ చేసి జరుగుతున్న అన్యాయాన్ని ఏకరు పెట్టడంతో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. అనంతరం పోలీసులు రంగంలోకి దిగి బౌన్సర్లను తమ స్టైల్లో మందలించడం, తదుపరి చోటు చేసుకున్న పరిణామాలను నమస్తే తెలంగాణ వెలుగులోకి తెచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వ పెద్దల స్థాయిలో దుమారం రేగి చివరకు చట్టబద్ధంగా పనిచేసిన ఇన్స్పెక్టర్ను ఇక్కడి నుంచి బదిలీ చేశారు. ఏకంగా మంత్రి కుమారుడు కావడంతో బాధితులు అప్పట్లో హైకోర్టును ఆశ్రయించి పోలీసు సెక్యూరిటీ పొందారు. దీంతో వివాదం సద్దుమణిందని అందరూ అనుకున్నారు. కానీ ఎలాగైనా సతీష్ షా కుటుంబానికి చెందిన భూమిని పొందాలనే పంతం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తోంది నిన్నటి ఘటనతోటి. సో 30 సార్లు ఫోన్ చేసినా పోలీసులు రాలేదట. అదేవిధంగా అక్కడికి 30 సార్లు డయల్ 100 ఫోన్ చేసినా పోలీసు స్పందించలేదని బాధితురాలు వాపోయారు. రక్షణకు వచ్చిన పోలీసులే బెదిరిస్తున్నారట. అంటే ఎవరైతే వీళ్ళు కంప్లైంట్ చేశారు మా భూమి పైన మా గోడం గులుస్తుందని చెప్పేసి పోలీసులు కంప్లైంట్ ఇస్తే వచ్చిన పోలీసులు వీళ్ళని బెదిరిస్తున్నారట. అంటే ఎంత దుర్మార్గం వ్యవహరిస్తున్నారో చూడండి. హైకోర్టు చెప్పినా హైకోర్టు ఆర్డర్ కూడా విలువలేదు. అంటే ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో చూడండి ఒకసారి. వీళ్ళంతా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆల్రెడీ 1000 కుటుంబాలు ఆగం చేసిండు వెలుగుమట్ల. తర్వాత ఇప్పుడు ఈయన కొడుకు ఏ విధంగా ఆగం చేస్తున్నారో చూడండి. ఎంత దొంగలు, బట్టే బాజ్గాలు వీళ్ళంతా, దుర్మార్గులు, లంగలు, లఫంగాలు వీళ్ళంతా కూడా. ఇంత దుర్మార్గం వ్యవహరిస్తారన్నారా? సరిపోదా మీకు? సస్తే మీకు ఏమైనా వస్తాయా? డబ్బులు వస్తాయా? 7 గజాలే కదా, 6 గజాలు 7 గజాలు సరిపోతాయి కదా మీ సస్తే బొందు పెట్టడానికి. ఇంకెంత కావాలరా నాయన మీకు? సిగ్గు శరం లేదు. జీవితాలన్నీ కూడా అడ్డదిడ్డమైన జీవితాలు మీవి. నిజంగా మీ బతుకులు, మీ కథ.